హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ డెజర్ట్ కూల్ అండ్ డెలిషియస్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈరోజు చూపించేస్తాను. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు పెద్దలు హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కూల్గా మామిడిపళ్ళు సీజన్ కాబట్టి హ్యాపీగా మామిడిపళ్ళు దొరుకుతాయి. తెచ్చుకొని ఇలాగా కూల్గా ఐస్ క్రీమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లోని వస్తువులతోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ మ్యాంగో ఐస్ క్రీమ్ అట్ హోమ్. ముందు ఒక కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి. చక్కగా 2-3 పొంగులు వచ్చేందుకు ఉడికించుకోండి. పక్కన ఒక కప్పులో కొద్దిగా పాలు తీసుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకోండి. చక్కగా మామిడిపండ్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. చూడండి, నేనైతే ఒక 2 మామిడిపండ్లు కట్ చేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. 2-3 పొంగులు వచ్చిన తర్వాత చిన్న కప్పుతో పాల పొడి వేసుకున్నాను. మిల్క్ పౌడర్ వేసి కలుపుకోండి. మీ దగ్గర ఇంకా డెలిషియస్ కావాలంటే మిల్క్ మేడ్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. పాలపొడి వల్ల కమ్మదనం చాలా బాగుంటుంది. అలాగే అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కరిగించుకోండి. ఇప్పుడు కలుపుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పాలని ఉడికించుకుంటే థిక్నెస్ అనేది వస్తుంది. ఇలాగే బాగా థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా మిగడ కట్టకుండా చల్లార్చుకోవాలి. చూసారు కదా, మామిడి పండ్లు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ ప్యూరీ చేసుకున్నానండి. ఇలా తీసుకొని ఒక కప్లోకి తీసుకునేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ పాలు చిక్కబడ్డాయి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండు వేసుకోవాలి. వేసుకునేసి అలాగే మ్యాంగో ఎసెన్స్ అయినా వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి. నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ తెచ్చుకున్నాను, అది వేస్తున్నాను. అలాగే మన ఇంట్లో మనం పాల మీద మీగడ సపరేట్ చేసుకుంటాం, అది వేసుకోవచ్చు. అది లేకపోతే నా దగ్గర మిల్క్ అమూల్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకున్నానండి. ఐస్ క్రీమ్ కోసమే తెచ్చుకున్నాను. కొద్దిగా వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా మిక్సీ పట్టుకున్నాక చాలా క్రీమీగా స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ఐస్ క్రీమ్ వేసుకునే బాక్స్లో వేసుకునేద్దాం. నా దగ్గర పెద్ద బాక్స్ లేదండి. ఇలాగా కేక్ బేక్ మోడ్లో వేసుకొని పైన సిల్వర్ ఫాయిల్ వేసుకొని సీల్ చేసుకున్నాను. ఇలాగ చూసి సిల్వర్ ఫాయిల్ వేసేసి నేను డబుల్ లేయర్ వేసి సిల్వర్ ఫాయిల్ సీల్ చేశానండి. ఫ్రిడ్జ్లో ఒక 4-5 గంటలు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో హై వోల్టేజ్ పెట్టుకొని ఇలాగా తీసుకున్నాక మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ తీసి మిక్సీలో వేసి 2-3 పల్స్లు ఇచ్చి మనం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీకి తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. వెరీ క్రీమీగా వచ్చింది చూడండి. మళ్ళీ మనం బాక్స్లో వేసుకొని ఓవర్ నైట్ 10 hours అన్నా 12 hours అని పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే సో యమ్మీ అండ్ డెలిషియస్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ పైన టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ అలాగా హర్సీ సిరప్ కానీ వేసుకుని డెకరేషన్ చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్ కానీ మిల్కీ చిప్స్ కానీ ఏదైనా వేసుకుని డెకరేషన్ చేసుకోవచ్చు అండి. నేను డ్రై ఫ్రూట్స్ పైన ఇలా గ్రీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ సిల్వర్ ఫాయిల్ వేసేసి మినిమం ఓవర్ నైట్ 10 hours అయినా 12 hours అయినా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. నేనైతే మరుసటి రోజు 10కి ఓపెన్ చేసినానండి. సూపర్ టేస్టీగా ఎమ్మీగా చాలా నీట్గా వచ్చింది. ఈ ఐస్ క్యూబ్ ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని తీసుకోండి, ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది. గరిటెతో కూడా తీసుకోవచ్చు. సో ఎమ్మీ అండ్ డెలిషియస్ మ్యాంగో ఐస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో ఇలాగ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్లకే వెళ్ళనక్కర్లేదు, ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా డెలిషియస్గా చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఎంత ఈజీగా ఎంత బాగా వచ్చింది. ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం వదిలిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఒక కప్పులో ఎత్తి డ్రై ఫ్రూట్స్ చల్లుకున్నాను. మరో కప్పులో హర్సీ సిరప్ స్ప్రెడ్ చేసుకొని డెకరేషన్ చేసుకున్నాను. వెరీ సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ హెల్తీ.